ఈ రోజు మల్కాజ్గిరి కార్పొరేషన్ గట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ నారాపల్లిలో పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రి రాజేష్ ఆధ్వర్యంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు। ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం ప్రతి నాయకుడు కార్యకర్త బాధ్యతని అన్నారు। పార్టీ సిద్ధాంతాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు। అలాగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం అత్యంత కీలకమైనదని పేర్కొంటూ పార్టీ బిఎల్ఏలు ఇంటింటికి వెళ్లి ఓటర్ జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు। అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడడంతో పాటు ఎలాంటి అర్హత కలిగిన ఓటరు పేరు తొలగిపోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు। ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని కోరారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళా నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। పైరవీలు మానుకోండి, దయచేసి పైరవీలను పక్కకు పెట్టి ప్రజల పనులు మనం చేసినట్టయితే ప్రజలందరూ మన ఎంబడే ఉంటారు। ఆర్థిక పరమైన విషయాలు చాలా ఉన్నాయి, కూర్చొని మాట్లాడదామని చెప్తూ వినోద్ గాని, అదేవిధంగా అంజన్ గాని, మిగతా యూత్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా పార్టీ దీనికోసం ముందుండాలి, మన మైనార్టీ సోదరులందరూ కూడా కలుపుకొని పోవాలి। రాజేష్ గారిని కానీ, శ్రీకాంత్ రెడ్డి గారిని కానీ, అమరేంద్ర రెడ్డి గారిని, భోజన్ కానీ, మిగతా అందరూ కూడా మిత్రులు పాత పంచాయతీలు పక్కన పెట్టండి, ఇప్పుడు కొత్త తరాన్ని తీసుకొని ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం। మున్సిపాలిటీ వేసుకున్నాం అప్పుడు, కానీ ఇప్పుడు పోచారంలో కొన్ని విలేజ్లు కలిసినాయి, కంటిన్యూ నువ్వే అట్నే అధ్యక్షుడు ఉండుకుంటూ అన్ని ఊళ్ళల్లో ఉన్నటువంటి యువజన సంఘాలను మీటింగ్ చేయి, అన్ని ఉన్నటువంటి ఊళ్ళల్లో ఉన్నటువంటి యువకులందరినీ కలుపుకొని ముందుకు పో, రాజేష్ గారు తోడుండు। మరి రేపు మన సింగిల్ విండో కూడా చైర్మన్ ఎన్నిక జరుగుతూ ఉంది, దాదాపు చాలా మంది మిత్రులు పోటీ పడతా ఉన్నారు। మరి ఇక్కడ వినోద్ ఉన్నారు, మిగతా యూత్ కాంగ్రెస్ మిత్రులందరూ కూడా చాలా మంది ఇక్కడ నిలబడ్డారు, వెనుక కానవసరం తమ్ముడు కనుక అందరి పేరు అని చెప్తా ఉన్నా, ఇదంతా నా కుటుంబం।